హైదరాబాదు 24 గంటలట ప్రపంచంలోనే 24 గంటలు పనిచేసే తొలి నగరంగా ఇది ప్రపంచంలో ఓ అమ్మ ప్రపంచంలో తొలి నగరంగా తీర్చిదిద్దుతా అంటుండు రేవంత్ అన్న. ఇక నైట్ టైము ఎకనామీపై దృష్టి వేదరట. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేస్తారట. దావోస్ తరహాలో ప్రతి ఏడాది జూలైలో హైదరాబాద్లో ఫాలో అప్ ఫోరం ఏర్పాటిస్తారట. ఫ్యూచర్ సిటీలో గేమ్ చేంజర్ ప్రాజెక్టులట. దావోస్ వేదికపై అన్నయ్య ఇచ్చిండ ప్రజెంటేషన్. ఇంగ్లీషేనా? నాకు రాదు ఇంగ్లీష్ అంటాడు. మరి ఇంగ్లీషేనా తెలుగులో ఇచ్చిండన్న ఆయన. వెనకంగా తెలంగాణ ప్రభుత్వాన్ని దొమ్మేసిండు. ఆ ఫ్యూచర్ సిటీ ఏదో ప్రజెంటేషన్ అంటాడు. రైజింగ్ 2047 ఆడికి వచ్చిన అందరు తలకాయలు పట్టుకున్నారు. ఈ తెలుగు పాడు కానీ కదరా, ఎక్కడ పర్సెంట్ వాళ్ళు తలకాయ పట్టుకోవచ్చు అన్నం చూసి. సో అంత అపర మేధావి కదా మన అన్న ముందే. సో అంత మేధావితో వాళ్ళు తట్టుకోలేకపోయారు. ఇక గ్లోబల్ బ్యూటీ టెక్ హబ్గా హైదరాబాద్ తొలి జీసీసీ ఇక్కడే. నవంబర్లో జీసీసీ కార్యకలాపాలకు శ్రీకారం. దావోస్ వేదిక సీఎంతో లోరియల్ సిఇఓ భేటీ అట. గ్లోబల్ ఇన్నోవేషన్ ఏఐ డేటా సప్లై చైన్ కు హబ్ అట. జీసీసీ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ ఆహ్వానం అని చెప్పేసి ఒక వార్త వేసారు. ఇప్పుడు కోట్ల గురించి మాట్లాడదా మనం. ఎన్ని కోట్లు వచ్చినాయి తెలియదా మీకు? ఇగో మరో 12,500 కోట్ల రూపాయలు తెలంగాణలో రశ్మి గ్రూప్ పెట్టుబడి. 12,000 మందికి ఉపాధి అవకాశాలు, అంటే 12,000 జాబ్స్. ఇలా టార్గెట్ ఏంటంటే రేపు పొద్దుగాల వచ్చే పేపర్లో 12,000 ఉద్యోగాలు తీసుకొస్తున్న మీ అన్న రేవంత్ రెడ్డి ఎంఓయూలు చేసుకున్నాడు అని రాస్తారు. అవి పెట్టుబడులు పెట్టేది లేదు, ఆ కంపెనీలు వచ్చేది లేదు, ఆ ఉద్యోగాలు అసలుకే దేవుడు ఎరిగి. ఇక ఈ డ్రామా పేరు మైలప్ప కీరేశాలని పెట్టుకున్నారు. రేపు మనం ఈ మైలప్ప కీరి మాటలు తప్ప ఏమున్నది ఆయన. ఇప్పుడు 12,500 కోట్లు పెట్టుబడి, ఓకే. 12,000 ఉద్యోగాలు, కోటికో ఉద్యోగం అనుకుందాం. 1 కోటి రూపాయలకు ఒక ఉద్యోగం ఇస్తారు అనుకుందాం దయచేసి. మరి 1,78,000 కోట్ల రూపాయల పెట్టుబడి అంతకుముందుకు దావోస్ తెచ్చింది. మరి 1,78,000 ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఏనన్నా ఎక్కినట్టు నిరూపించి మిగతా ఈ జోలి మాట్లాడితే నింట జనం నవ్వుతారు. ఏం చెప్తున్నాం, ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నాం, ఈ లంగం మాటలు చెప్తే జనం ఏమనుకుంటారు. కొంచెం సోయి ఉండాలి కదా. సోయి లేకుండా ఎంత వస్తే అంత చెప్తే జనం నవ్వుతారు. రేవంత్ అన్న దయచేసి ఎవరు గమనించుకోవాలని కోరుతారు. నేను తమ్మునిగా నేను ఇష్టం కానీ చెప్పేది చెప్తున్నా. ఇగో బీర్ల సంస్థ యూనిట్ విస్తరణకు రెడీ చేసినట. ప్రపంచంలో అతిపెద్ద బీరు తయారీ సంస్థగా పేరుగాంచిన ఏఐ ఇన్బేవ్ సైతం తెలంగాణలో తమ యూనిట్ను విస్తరించేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. అబ్బా బీర్లట, అదేనా బీర్ల సంస్థ. 5000 కింగ్ ఫిషరు, ఇంకేమైనా బడ్వైజరు, ఎన్ని బీర్లు తయారు చేసే కంపెనీలు పెట్టాయి. ఎందుకంటే ఇప్పుడు తాగేది సరిపోతలేదు, తక్కువ అవుతుంది జనాలకు, తాగుదానికి బీర్లు దొరకలేవు, ప్రొడక్షన్ తక్కువ వస్తుంది, డిమాండ్ దగ్గర సప్లై లేదు. కాబట్టి మరి ఎండాకాలం రేపో మాకు వస్తుంది, ఫుల్ బీర్లు తాగుతారు జనాలు. అందుకే కంపెనీలు పెడతానంట. ఇల్లు 1,00,000 ఉద్యోగాలు వస్తాయి బీర్ల కంపెనీల. తెలంగాణ రైజింగ్, తెలంగాణ ఏడ రైజింగు, మందు దాపి చంపుట్ల రైజింగ్, తాగుబోతులతో సర్కారు నడుపుట్ల రైజింగ్ అవుతున్నాం మనం. ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు అన్న ఇక దావోస్ పర్యటన ఇంతవరకే ఉంది. ఇక ఆయన పట్టుకొస్తాడు, మనం చూడాలి. ఇప్పుడు ఈ పెట్టుబడులన్నీ ఇక మరి ఈ జన్మకు చూడలేము, మళ్ళా జన్మకే. ఇంకా నాకైతే నమ్మకం లేదు. 2047 దాకా ఛాన్స్ ఇస్తా. ఈ పెట్టుబడులు వస్తే గ్రేటే. పేపర్లే ఉంటాయి పెట్టుబడులు, భూమి ఉండవు. ఇదొకటి. రాజకీయ ప్రయోగశాలగా సింగరేణి. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ సంస్థను అన్ని రకాలుగా విధ్వంసం చేస్తుండ్రు. బొగ్గు అక్రమాలపై సిబిఐ దర్యాప్తు జరగాలి. రాష్ట్రం ముందుకొస్తే కేంద్రం పరిశీలిస్తుంది. ఈ వివాదంలోకి నన్నెందుకు లాగుతున్నారు? నువ్వు నిన్నెందుకు లాగుతున్నారు అంటే నువ్వు మంత్రివి, నిన్ను లాగకపోతే ఎవరు లాగుతారే? సరే నువ్వు అనుకుందాం తెలిసేపు, నువ్వు మంచోనే కావచ్చు, కానీ వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ ఏదామంటారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే సిబిఐ ఎంక్వైరీ చేస్తా అని నువ్వు రిక్వెస్ట్ చేసినట్టుగా అడిగితే నేను ఒక డౌట్ వచ్చింది నాకు ఇప్పుడు. మరి రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వమే కదా ఇప్పుడు ఈ అవినీతిలో పాల్గొన్నది.
ఈ టెండర్లు అక్రమాలు చేసిందే రాష్ట్ర ప్రభుత్వం కదా. దొంగోడే వచ్చి నన్ను అరెస్ట్ చేయరని పోలీసుల దగ్గర పోతాడానే. నేను దొంగనా కొడుకుని దొంగతనం చేసినా నన్ను అరెస్ట్ చేయరని పోలీసుల దగ్గర పోతాడు. పోలీసోడే పోవాలి, వీడి దొంగ అని దొరికించుకొని పట్టుకొని పోలీస్ వేసి పన్నెండు దొక్కాలి. ఏం కిషన్ అన్న నువ్వు గమ్మత్ చెప్తావు స్టోరీలు, నవ్వుతారే జనాలకి ఇట్లా చెప్తే. వాళ్ళని అడిగి చేస్తావు సిబిఐ ఎంక్వైరీ. వాళ్ళ ముందు రావాలి, వాళ్ళు వస్తారు, ఇక నేను చూస్తుంది. సింగరేణిపై ఎలాంటి విచారణకైనా సిద్ధం మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తాను. ఇప్పుడు వాళ్ళేమో విచారణకు మీరు ముందుకు వస్తే మేము చేస్తామని కిషన్ రెడ్డి చెప్పిండు. ఈయనేమో ఏం నాకైనా సిద్ధం అంటుంది. ఇక మరి చేద్దాం పట్టరాదు పొన్నమన్నా. ఇప్పుడు ఇలా నీది నెత్తినిది కాదు, కత్తినిది కాదు, నీకేం సంబంధమే? నెత్తా కత్తి అనేది లేదా? ఆ శాఖల మంత్రులు లేరా? ఆ శాఖలో మునగాన్ని మాట్లాడలేరా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ సింగరేణి అంశం పైన బట్టి విక్రమార్క మాట్లాడలేదు. మనకు కావాల్సింది బట్టి విక్రమార్క నేను ఎంక్వైరీ సిద్ధం, సిబిఐ ఎంక్వైరీ చేద్దాం అని చెప్పేసి నోరుతో చెప్తే బాగుంటుంది. మేము వినాలని చూస్తున్నాం. ఎంక్వైరీ చేయాలి, మళ్ళీ ఊకే నోటి మాటలు కాదు, తప్పించుకోవద్దు, చేయాలి. సో అట్లాంటివి చేస్తే మరి మేము కూడా స్వాగతిస్తాం. మరి మీతో అవుతుందా అదే డౌట్. హరీష్ రావు ఫోనే ట్యాప్ క్వశ్చన్. ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్, సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతున్నది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ట్విస్టులకు తలపిస్తుంది. గత ప్రభుత్వంలో మంత్రిగా కీలకంగా వ్యవహరించిన హరీష్ రావు దుబ్బాక మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ప్రత్యర్థుల ఫోన్ ట్యాపింగ్ చేయించాలనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 160 CRPC కింద ఆయనకు సిట్ నోటీసులు ఇవ్వగా నిన్న విచారణకు హాజరయ్యారు. విచారణ సందర్భంగా అధికారులు మీ ఫోన్ సైతం ట్యాప్ అయిందని వివరించగా తాను నమ్మనని హరీష్ రావు చెప్పినట్టుగా ప్రచారం సాగుతుంది. తాజా ట్విస్టుతో ఈ కేసులో హరీష్ రావు బాధితుడా లేక నిందితుడా అనే చర్చ రాజకీయ వలుగులో మొదలైంది. ఇప్పుడు ఇది అధికారికంగా ఒక అధికారి వచ్చి బయటకు వచ్చి చెప్పడు. నిన్న కేటీఆర్ మాట్లాడిన పొద్దుగాల ఏ అయినా సరే ఇంతవరకు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో అధికారికంగా అధికారులు వచ్చి ఇది జరిగింది అని ఒకసారి అన్నారా? ఎంతసేపు మీడియా లీకులు రాజకీయంగా బీఆర్ఎస్ డ్యామేజ్ చేయడం తప్ప ఒక్క అధికారాన్న బయటకు వచ్చిందో ఈ ఆధారం నా కాడుంది, గీల ఫోన్ ట్యాప్ అయిందని ఒక్కరిదే. ఆరోపణలు విచారణలు తప్ప ఆధారాలు ఏం కనిపిస్తలేవు. సో ఇప్పుడు బామ్మర్దులకు మామ అల్లుళ్లకు పంచాయతీ ఒక లంగ పంచాయతీ మొదలెట్టినాం. ఈ పంచాయతీ ఏంటంటే మావకు అల్లును దూరం చేయాలి, బామ్మర్దికి బావను దూరం చేయాలి. ఎట్లా దూరం చేయాలి? అరే భయ్ వాళ్ళ మంది ఫోన్లు కాదురా, ఆఖరికి నీ ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందిరా అని చెప్పాలి. ఆయన ఏమంటారు, నేను నమ్మనంటాను. మరి నమ్మకపోతే చూపించచ్చు కదా, ఇంకో ఇది నీ ఫోన్ విన్నాడని ఆధారం బయటేసి అయిపోయాయి. చేత కాదు, మన కాదు లేవా, ఇక కొనసాగించాలి. ఆధారాలు ముందు పెట్టిన సిట్ అట. ఆ విచారణ సందర్భంగా పలు కీలక విషయాలపై హరీష్ రావును సిట్ అధికారులు ప్రశ్నించారు. మరి ఈ అధికారులు ఆధారాలు బయట పెడితే హరీష్ రావు బయటకు వచ్చి మాట్లాడి ఇవాళ కూడా ఏదో ప్రోగ్రామ్ పోయినట్టుంది. మరి ఏడో కూడా నేను విన్నా అని చెప్పడానికి హరీష్ రావుకి వినిపించే ఆధారం ఏందో రాష్ట్ర ప్రజలకు కూడా వినిపిస్తే అయిపోతాయి కదా. మీరు చెప్పేది నిజమైతే, మీరు చెప్పేది నిజమో ధర్మమో మీరు మంచోళ్ళు అయితే బయటేసి అయిపోతుండే. మన దగ్గర లేదు కదా, మన సమాధానం ఏం చేద్దాం?